ప్రతి ఏడాది కంటే ముందుగానే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అండమాన్ని తాకాయి. 26వ తేదీ నాటికి కేరళలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. రుతుపవనాల కదలికలు, ఆగమనం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, సాధారణం కంటే రుతుపవనాలు ముందుగానే వచ్చినట్టు చెప్తున్నారు. ఇక్కడ నుంచి కదలిక ఎలా ఉండబోతుంది? కేరళలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఆగమనానికి అనుకూల వాతావరణం ఉందా లేదా? ప్రస్తుతానికి అయితే ఈరోజు 16 16వ తారీఖు మే నెలకైతే అండమాన్ అండ్ మెయిన్గా మనం చూసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ నెక్స్ట్ ఇంక్లూడింగ్ పోర్ట్ బ్లేర్, ఆ తర్వాత దానికి అడ్జాయినింగ్లో ఉన్నటువంటి సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, అలాగే ఇటు కొంత పార్ట్స్ ఆఫ్ అరేబియన్ సీ, ఇదంతా కూడా మాన్సూన్ ఎంటర్ అయినట్టుగా చెప్తున్నాం. ముఖ్యంగా దీంట్లో చూస్తే ఇక్కడ బ్లూ లైన్ ఒకటి కనిపిస్తుంది, 16 పైన బ్లూ లైన్. అంటే ఈ లైన్ యొక్క ఇండికేషన్ ఏంటంటే దీనికి కింద ఉన్నటువంటి అంటే సదరన్ పార్ట్స్ ఆఫ్ దిస్ లైన్ ఇదంతా కూడా మాన్సూన్ ఎంటర్ అయినట్టుగా దీని మీనింగ్ అనమాట. ఫర్దర్గా అంటే ఫర్దర్ ఇప్పుడు ఈ రెడ్ లైన్స్ ఇవన్నీ ఏంటున్నాయో నార్మల్ డేట్స్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ వార్ దీస్ రీజియన్స్. అలాగే మన ఆంధ్రప్రదేశ్ వరకు ఇక్కడ చూసే 5th జూన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 5th జూన్కి ఇటు రాయలసీమ, కొంత పార్ట్స్ ఆఫ్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ ఇక్కడ 5th జూన్కి వచ్చేదండి. అంటే ఎగ్జాక్ట్లీ 5th జూన్కి వస్తాయని కాదండి, నార్మల్ డేట్స్ అంటే మనం పాస్ట్ 50 years క్లైమటాలజీ చూసుకుంటే వచ్చేటువంటి డేట్స్ ఇలాంటివన్నీ ఇవి జస్ట్ మనకి ఒక ఇండికేషన్ అన్నమాట ఇవి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ మాన్సూన్ కేరళకి అయితే మటుకి ఈ నెల 26వ తారీఖున వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే దానికి ఇవంతా కూడా బేస్డ్ ఆన్ క్లైమేట్ మోడల్ ఫోర్కాస్ట్ మీద ఉంటుంటుంది. మోడల్కి కూడా ఎగ్జాక్ట్గా ఉండదు, ఎర్రర్ అనేది సహజం. అది +or- 4 డేస్గా మోడల్ ఎర్రర్ ఉంటుంది. కానీ మోస్ట్ ప్రాబుల్ డేట్ మనం 26 మే అని చెప్తున్నాం. ఓకే. అలాగే ఈ ఫర్దర్ అడ్వాన్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోకి, అలాగే బే ఆఫ్ బెంగాల్లోకి, అంటే సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ అండ్ దానికి దగ్గర ఉంటుంది ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కూడా ఫర్దర్గా అడ్వాన్స్ అవ్వడానికి కండిషన్స్ అయితే ఫేవరబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ 3 to 4 డేస్లో మళ్ళీ ఇంకొంచెం ఫర్దర్గా ఇంకొంచెం మాన్సూన్ కొన్ని ప్రాంతాలు కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. కేరళ వరకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఏపీలోకి ఎప్పుడు ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుందనే అంచనాలు ఏమైనా ఉన్నాయి? ప్రస్తుతం వరకు అయితే అటువంటి ఏపీ గురించి మనం అయితే ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ముందు మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మెయిన్ ల్యాండ్ మీద మాన్సూన్ ఎప్పుడు సెట్ అవుతుంది. మెయిన్ ల్యాండ్ అంటే మన భారతదేశం చూసుకుంటే ఇంతవరకు మనం ఈరోజు ఎంటర్ అయిందంతా కూడా సముద్ర భాగంలోకి ఎంటర్ అయ్యాయి. ఇవన్నీ మాన్సూన్ గాలులన్నీ కూడా భూమధ్యరేఖ కింద ఉన్నటువంటి సదరన్ హెమిస్ఫియర్ మాస్కరన్ హైలో ఉన్నటువంటి హై ప్రెషర్ దగ్గర నుంచి వచ్చేటువంటి విండ్స్ అన్నీ కూడా క్లాక్ వైజ్లో తిరుగుతూ ఇవి భూమధ్యరేఖను దాటి అంటే క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో అంటారు. ఇవి ఇలా వచ్చినవి ఇలా వచ్చి ఇలా వస్తుంటాయి. అవి ఈ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో ఇప్పుడు మనకి బాగా స్పష్టంగా మనకి ఈ బే ఆఫ్ బెంగాల్లోనూ అరేబియన్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మాన్సూన్ ఇవి ఇంకా ఫర్దర్గా పైకి వెళ్తున్న కొద్దీ మాన్సూన్ కూడా ఫర్దర్గా అడ్వాన్స్ అవుతుంది. ఋతుపవనాలు చురుకుగా కదలడం, ముందుగా రావడం, ఈ పరిణామాలు వర్షాలు పెరిగేందుకు కానీ ఉపయోగపడేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయనే అంచనాలు ఏమైనా ఉన్నాయి? జనరల్గా మాన్సూన్ అడ్వాన్స్ అవుతుంటే మాన్సూన్ వల్ల మనకి మెయిన్ ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ అది దాని మెకానిజం ద్వారా ఇటు బే ఆఫ్ బెంగాల్లో కానీ ఇటు అరేబియన్ సీలో కానీ లో ప్రెజర్స్, డిప్రెషన్స్ ఏర్పడడానికి సానుకూల పరిస్థితిని అది క్రియేట్ చేస్తుంది. దాని ద్వారా మనకి కోస్టల్లో ఉన్నటువంటి ప్రాంతాలకే కాకుండా ఇంటీరియర్ ప్రాంతాలైనటువంటి ఇటు తెలంగాణ కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ సముద్రాలకి బాగా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ మాన్సూన్ యొక్క మెకానిజం ద్వారా ఈ లో ప్రెషర్ సిస్టమ్స్ ఈస్ట్ నుంచి వెస్ట్గా ట్రావెల్ చేసి మొత్తం భారతదేశం అంతా కూడా వర్షాలు రావడానికి పరిస్థితులను అది క్రియేట్ చేస్తుంది. కాబట్టి మాన్సూన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయి? ఈ ఏడాది వర్షాల వరకు చూస్తే మనం ప్రీవియస్ బులెటిన్ ద్వారా లాంగ్ పీరియడ్ యావరేజ్ కన్నా కూడా కొంచెం బిలో నార్మల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తాను. అప్పటి వరకు మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ వాతావరణంలో ఏమైనా పెద్దగా మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఋతుపవనాలు ఎంటర్ అయ్యాక వర్షాలు ఎలాగో ప్రారంభం అవుతాయి. అప్పటి వరకు
ఈ వాతావరణం ఇలాగే అంతవరకు అయితే చూస్తే మనం ఎక్కువగా మెయిన్గా మనం చూసేది టెంపరేచర్స్ ఎలాగుంటాయి అన్నది. అంటే హీట్ వేవ్ కండిషన్స్ అని ఉంటాయి, లేకపోతే ఇప్పుడున్న టెంపరేచర్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉందా చూస్తే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ ఓవరాల్ ఆల్ ఓవర్ ఏపీలో కూడా 35 నుంచి 40 డిగ్రీస్ మధ్యన అయితే రికార్డ్ అవుతున్నాయి. సో మరి ఈ లెవెల్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్దర్ రైజ్ గురించి ఎక్కువగా చెప్పట్లేదు మనం. రైట్. ఇది మనం ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక ఇది అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అని ఈ మ్యాప్ని ఇండికేట్ చేస్తున్నారు. మ్యాప్ను ఒకసారి పరిశీలిస్తే కనుక రెడ్ కలర్ మార్కింగ్ అంతా కూడా అంటే జనరల్గా వచ్చేటువంటి డేట్స్ అన్నీ కూడా రెడ్ కలర్ మార్కింగ్తో ఇండికేట్ చేస్తున్నాయి. ఈ మే 16వ తారీఖు అంటే ఈ రోజు నాటికి పూర్తిగా అండమాన్ వరకు నైరుతి ఋతుపవనాలు విస్తరించి సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళ, ఆ తర్వాత జూన్ 5 నాటికి ఏపీలో ఉన్నటువంటి దక్షిణ రాయలసీమ ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. జూన్ 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర మినహా మిగతా అన్ని ప్రాంతాలు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఋతుపవనాలు విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏడాది కొంచెం ఋతుపవనాలు చురుకుగా కదలడం, ముందస్తుగా రావడం, ఎప్పుడు ఏపీలోకి ప్రవేశిస్తాయనే దానిపై కేరళను తాకిన తర్వాత స్పష్టత వస్తుందనే అంచనాను కూడా ఐఎండీ చెప్తుంది. మొత్తంగా చూస్తే కనుక అప్పటి వరకు వాతావరణంలో పెద్దగా మార్పులు ఏమీ లేనప్పటికీ కూడా ఋతుపవనాలు ముందుగా రావడం కాస్త అందరికీ కూడా ఉపశమనాన్ని కలిగించేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.